జీవితంలో అందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నా డ్రీమ్ నా బైక్ మీద ప్రపంచం మొత్తం తిరగాలని. ఆ క్రమంలోనే నేను నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందామని ఈ నార్త్ ఈస్ట్ రైడ్ని స్టార్ట్ చేశాను. కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని ప్రయాణాలు అవే మనల్ని పిలుస్తాయి. ఈ ప్రయాణం కూడా అలాంటిదే. చిలక రివర్ అలలు దాటుకుంటూ నేను నా కాల ఒక బోట్లో ప్రయాణం చేసి ఒక దివ్యమైన ప్రదేశానికి చేరుకున్నాం. అదే పూరి, స్వయంగా ఆ జగన్నాథుడు వెలిసిన పుణ్యక్షేత్రం. జగన్నాథుడు పిలవకుండా పూరికి చేరలేమని అంటారు. బహుశా నా సమయం వచ్చిందేమో. అందుకే ఈ దారులు, ఈ గాలి, ఈ క్షణాలు నన్ను ఆయన సన్నిధికి తీసుకొచ్చాయి. ఇది ఒక డెస్టినేషన్ కాదు, ఒక దివ్యమైన అనుభూతి. జై జగన్నాథ్. సో గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. సో ఈరోజు వచ్చేసి డే 3. నిన్న నైట్ మనం పెట్రోల్ పంప్లో టెంట్ వేసుకొని మడుకున్నాం, చూడవచ్చు మీరు. సో ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉండే. ఫస్ట్ టైం కదా లైఫ్లో నేను ఇట్లా పోవాలి, ఇట్లా టెంట్ వేసుకొని ఉండాలని చెప్పి చాలాసార్లు అనుకున్నా, కానీ మొత్తానికి ఈరోజు నెరవేరింది మన ఆశ. కాకపోతే నైట్ ఒక 1:30 అవుతుంది. ఎవడో పెట్రోల్ కోసం వచ్చిండు. పెట్రోల్ కోసం వచ్చి ఆ డోర్ కొడతాను, వాడు తీర్చలేడు. నా దగ్గరకు వచ్చి ఇక మమ్మల్ని టెంట్లో లేపుతాను. అయ్యా మాకు తెలియదురా వాడేవాడు అంటే ఇంటలేడు. వాడు వచ్చి నువ్వు లేపంటాడు. వాడేమో ఆల్రెడీ ఆ డోర్ని బదలైంది, ఇరగొట్టేటట్టు కొడతాను. పాట్ అని మాకు వినబడుతుంది లోపల. వచ్చిండు, లేపుతాడు. నేను పోయేసరికి వాడు లేచిండు, డోర్ వేసిండు. నైట్ ఉచ్చబడ్డది. ఏం చెప్తాను, నేను ఒక 2 గంటలు కాపలు కాసిన. ఏంది బండ్లు ఉన్నాయా, ఎత్తుకుపోయిర్రా, బండ్ల మీద లగేజ్ అది అని చెప్పి ఒక 2 hours కాపలు కాసిన నైట్. అందులో చక్కగా నిద్ర కూడా లేదు, నాకు కళ్ళు మండుదానాయి. సో ఇప్పుడు ఏంటంటే పూరి పోతాను. పూరి దగ్గర పూరికి ముందు చిలక రివర్ అని ఉంటుందని చెప్పిన కదా ఆల్రెడీ మీకు. సో ఆ చిలక రివర్లో మన కాలగాని ఫస్ట్ టైం బోట్ ఎక్కిపోతున్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండో తెలియదు. సో లాస్ట్కి ఏంటంటే మనకు నచ్చిన లైఫ్ని ఇట్లా లీడ్ చేస్తాను మనం. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు లిటరల్గా. ఈ అవ్వ కాగిలు పాడే దింగుతా. నిన్న ఒక కాకి ఏం చేసింది, అమ్మ గత పెద్ద చెట్టు ఉన్నా, నేను పోయి కూర్చున్నా. అది కూర్చొని నామినే ఎరిగింది, దాని దుంపదేగా. సో ఇది మొత్తానికి మన నిన్న ఫస్ట్ డే నైట్ ఇట్లా జరిగిపోయింది. టార్చర్ చూసినాం. ఒక పెట్రోల్ పంప్ అయితే డైరెక్ట్ లొల్లి పెట్టుకున్నాడు మాతో. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినా మీకు నేను ఆల్రెడీ ఏమేమి లొల్లి పెట్టుకున్నాడు ఏందనేది. వాడు నీ అమ్మ తెలంగాణ ఆడుతూనే రేదైపోయిన వాడు. నీ అమ్మ టెంట్ వేసుకుంటారని ఆయన పెద్ద పెట్రోల్ పంప్ చాలా పెద్దగా ఉండే. వాడు కొసకు దగ్గర ఇలా జాగా అంటే వాడు ఇయ్యలే. లాస్ట్గా ఈ పెట్రోల్ పంపులు ఇచ్చిర్రు. బ్రో చాలా మంచోడు, కనబడుతున్నాయి వీడియోలు ఉన్నాడా లేడీడా. సో ఇది కూడా. సో కొంచెం ఏమైనా టీయో ఏదో ఒకటి తాగి బయలుదేరుదాం. 9 కల్లా ఆడ ఉండాలి మనం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఒక సెకండ్ లెట్ని 7:39 అవుతుంది. సో 60 kilometers ఉన్నది. 30-40 minutes వెళ్ళిపోతాం. అంటే కరెక్ట్ టైంకి వెళ్తామని మేము అనుకుంటాను. ఓకేనా? కెమెరా कौन सा टाइप में रहता है ये बोट? कौन सा बोट? शिप रहता ना, शिप वो चिल्का रिवर है ना? हाँ, उसके ऊपर बोट में डाल के ले जाते हैं ना गाड़ी को. हाँ. अरे रामेश्वर पर डायरेक्ट मानो कितना दूर लगेगा? 20 किलोमीटर ज़्यादा है. 20 किलोमीटर ज़्यादा है. अच्छा रहता रास्ता है? एक रास्ता है, वही रास्ते में हम जा रहा हूँ. आप भी उधर चिल्का रिवर उस पे ही जा रहे क्या आप भी? ठीक है. స్టార్ట్ ఇక ఈ నుంచి పూరి టు సిల్గురి. కానీ పూరిలో ఎప్పుడైతే దర్శనం చూడాలా. సో చలో బాయ్, థ్యాంక్ యూ. జై బజరంగబలి. తెచ్చుకో కూడా లేదా. ఇగో ఈ పెట్రోల్ పంపేస్తాం. నాన్నకు డైరెక్ట్ లొల్లి పెట్టుకున్నాడు మాతో నేను. మనుషులు మొత్తం వేరే ఉన్నారు. అయ్యా
మొత్తం పాన్పరా ఏడ చూసినా మొత్తం ఎర్రదనం 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 ఎర్రదనం. నైట్ కనుక పుసుక్కులో ఇటు చుట్టూ మాత్రం స్కాన్ చేస్తారు. నీ అవ్వ ఏదో పాతకాలానికి వచ్చినట్టున్నదిరా అయ్యా. ఇప్పటికి ఇక్కడ ఆంటీలు జాకెట్లు లేకుండా ఓన్లీ చీరలు కట్టుకుని ఉన్నారు తెలుసా పైన. చూడండి ఇగో ఇప్పటికి అట్లనే ఉన్నారు. జాకెట్లు వేసుకోకుండా ఓన్లీ చీర కొంగు కప్పుకొని ఉన్నారు. ఏదో నేను 1947 అనే విలేజ్కి వచ్చినట్టున్నది నాది సిచ్యువేషన్. అట్లా అనిపిస్తుంది నాకు. నీ అవ్వ చూడండి నీ అమ్మాయిలు చూడు. ఇక వాళ్ళు దాత్కారులు ఇక్కడ. పల్లెటూరు నాయన ఎప్పుడో పాతకాలం పల్లెటూరు ఉన్నట్టున్నాయి. మొత్తానికి వచ్చేసినాం. కానీ నేనేం చెప్తానా, వన్ ఆఫ్ ది బెస్ట్ రైడ్ అబ్బాయి ఇది. నేను ఎక్స్పెక్ట్ నా లైఫ్లో ఇప్పటిదాకా నేను తోలింది బెస్ట్ అంటే బెస్ట్ రోడ్. అసలు ఇటు పక్కన అటు పక్కన చెరువు, అసలు క్రేజీ ఉండే అసలు లొకేషను. నా లైఫ్లో మాత్రం నిజం చెప్తానా వన్ ఆఫ్ ది బెస్ట్. అసలు క్రేజీ. మేము పోవాల్సింది ఆ బోటు, ఇవే బోట్స్ ఇలానే మనం పోవాలి. చూద్దాం ఏమైతే. ఎక్కేమో ఇల్లు ఉంటుందిరా బోడు. అది 11 గంటలకు వస్తుందంట పెద్దది. గవర్నమెంట్ 11 గంటలకు వస్తుందంట. 60 రూపాయలు ఏమో తీసుకుంటారట. వేడేద్దాం మరి అప్పటిదాకా. ఆ గ్యాప్లో టిఫిన్ చేద్దామని టిఫిన్కి వచ్చినాం. ఇక్కడైతే పూరి తీసుకొని ఎట్టుకున్నాం నాకు తెలియదు. చూద్దాం ఒకసారి దీన్ని. బండి ఉండొచ్చు సార్ ఆ స్వామి. నీళ్ళల్లో తోలేబడ్డు ఇచ్చిండు. తింటారా మీరు మసాలా తప్ప ఏం లేదు. బెటర్ మిక్సప్ అక్కడ పెట్టి దగ్గర తినేస్తాండి. వచ్చి తింటా అండి మా తమ్ముడు చదవాల. ఛాయ్ తాగినాం. వరస్ట్ ఛాయ్. పెద్ద పూట వచ్చింది. ఛాయ్ కూడా పారబోసినాం. ఇద్దరం నాన్న. ఛాయ్ బాగాలేదు, టిఫిన్ బాగాలేదు. ఇక హిందీ వచ్చి సావదీడు ఎవరికి. వాడు పూరి ఏరా అంట చల్లది ఇచ్చిండు. పెద్ద పూట వచ్చింది. ఇక పెద్ద పూట వస్తుంది. అగో అది ఎక్కేయాలి మనం. పడుతుందా? పడుతుంది. బోట్ వచ్చేసింది. పెద్ద బోట్. ఫర్ ద ఫస్ట్ టైం మనం పెద్ద బోట్ ఎక్కబోతాను. మన కాల కూడా పెద్ద బోట్ ఎక్కబోతాను ఫర్ ద ఫస్ట్ టైం. ఎక్కిస్తాను ఫర్ ద ఫస్ట్ టైం. మన కాలగాడు బండి ఎక్కబోతున్నాడు, బోట్ ఎక్కబోతున్నాడు. వచ్చేసినాం. బోట్ ఎక్కేసాడు కాలగాడు. తాకుతుంది. ఓకే అటు దిగనీకి లేదుగా. దానికి ఫర్ ద ఫస్ట్ టైం మన కాలగాడైతే బోట్ ఎక్కిండు. దాంతో పాటు నేను ఫస్ట్ టైం నేను ఎక్కిన 2-3 టైమ్స్. కానీ ఇది ఫస్ట్ టైం కాలగాంతో బోట్ ఎక్కడం. క్రేజీ ఫీలింగ్ నిజంగా. నేను ఎప్పుడు ఎందుకోలే అయ్యా కాలగాంతో బండి ఎక్కుతా అని చెప్పి, బోట్ ఎక్కుతా అని చెప్పి. ఒకసారి అటు పోయి చూపిస్తా. నేను ఇటు కాకుండా ఇరుక్కుపోయిన లోపటికో ప్లేస్ లేదు. అటు ఇటు పోయి నాకు
సో కొంచెం అటు పోయి చూపిస్తాను మీకు సరే ఎట్లున్నది ఏంది. ఇది మా కళాగాడు మొత్తానికి చూసారా బోట్ ఎక్కిండు వీడు. సో మొత్తానికైతే ఒట్టుకు వచ్చేస్తాం, ఇక్కడ దిగాలిగా. సో మొత్తానికి వచ్చేసింది, దిగాలి ఇక ఇన్ని నుంచి. దిగి ఇన్ని నుంచి పూరి పోవాలి. పూరి ఎంత దూరం ఉందో మనకు ఐడియా లేదు. నా ఫోన్లో ఏమో 10% ఛార్జింగ్ ఉంది, గోప్రోలో ఏమో 36% ఉంది. పూరి దాకా వస్తుంది గోప్రో. పూరికి వేయంగా పెట్టుకుందాం, ఎందుకంటే పూరిలో మనకు కెమెరా అలో చేయరు. ఇదేంది ఇటు ఊగుతా ఉంది. అయిపోయింది బోడే కాదు. లెట్స్ గో. కాలగాంతో బైక్ ఎక్స్పీరియన్స్ ఇది. షిప్లో కాలాతో పాటు నేను కాలగాని నడిపేది, కానీ కాలగాడు ఇప్పుడు షిప్ను నడిపాను. ప్రశాంతంగా కూర్చుండేవాడు. బాగుండే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండే. అందరూ ట్రై చేయాలి. వస్తే మాత్రం ఒకవేళ నార్త్ ఈస్ట్ ప్లాన్ చేస్తే, లేకపోతే ఒడిశాకి వస్తే కూడా, లేకపోతే పూరి పోదాం అనుకుంటే కూడా ఈ రూట్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంది అసలు. యాక్చువల్గా మైండ్ రిఫ్రెష్ అయిపోయింది దెబ్బకి. ప్రశాంతంగా వచ్చేసినాం. ముందు ఇక్కడ నాకు టీ తాగుదాం అంటే గలీజ్ ఉండే టీ, చాలా గలీజ్ ఉండే అసలు. ఏమంటారు దాన్ని, ఏ పాలతో చేసిండా లేకపోతే కుక్క పాలతో చేసిండా అనేది అర్థం కాదు నాకు. అట్లుండే ఛాయ్ అది. ఎట్లా తాగుతారేమో ఆ ఛాయ్ని. సో మొత్తానికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేసినాం ఇవరిదాకా మనం. నేను నా కాల ఒకటే బోట్లో. అసలు ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటలు చెప్పలేకపోతున్నా. అసలు అది ఆ ఫీల్ ఇక నాకు అర్థం కావట్లేదు. చాలా బాగుంది ఆ ఫీల్ యాక్చువల్లీ. సో వీడు వచ్చినాక నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా తిరిగినా, చాలా చూసినా వీని మీద. చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం పూరి పోతున్నాం. పూరి ఒక 60 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. అండ్ బోట్ది రేట్ వచ్చేసి 50 రూపీస్ పడింది ఇద్దరికి, 2 బైక్స్ అండ్ 2 మనుషులకి 50 రూపీస్ తీసుకున్నాడు. అంటే మేబీ 25 అంటే 20 బైక్స్కి పడ్డది. 5 రూపీస్ మాకు పడ్డది. సో మొత్తానికి ఆ కృష్ణుడు మనం పిలుచుకున్నాడు. మొత్తానికి మనం పూరి వచ్చేసినాం. ఐ లవ్ యూ అందరు నా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి. వెల్కమ్ టు పూరి. అఖిల్ సంచార్తో ఇంతసేపు ట్రావెల్ చేసిండు. ఆయన మనకు ఒక దెబ్బ కాకుండా తీసుకొని వచ్చిండు కృష్ణుడు ఇక్కడ దాకా. ఇటువే మన ట్రిప్ అంతా అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడైతే రూమ్ వెతకాలా లేకపోతే ఏం చేయాలో మాడు చెప్తాడు. ఒక గుడి కనిపిస్తుందా? ఒక గుడి ఇక్కడ ఉంది, అక్కడ అడిగి పోవాలి మనం. అదో గుడి. ఆహా, చూసారా క్లారిటీ కనబడుతుందా మీకు? ఏమైంది బ్రో? రూమ్ తీసుకోవాలి ఫస్ట్. ఈ ప్లేస్ అంతా కొంచెం దొంగ కొడుకులతో నిండిపోయి ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా అంటారు. లగేజ్ ఇదంతా ఉన్నది కదా, అందుకనే భయం. ఎటు బ్రో? इधर रूम्स बहाने अंदर भाई रूम्स अवेलेबल है क्या? कितने? दो पार्किंग है क्या? पार्किंग तो नहीं है, सामने ही रखना पड़ेगा। प्रॉब्लम कुछ नहीं होगा ना? हमारा 24 आवर्स कोई ना कोई रहता ही है। ओके। रात दिन में हम लोग रहते हैं। ब्रो